మందసాన్ని మోసుకుంటూ ముందు యాజకులు వెళుతున్నారు. మందసాన్ని జనులు వెంబడించడానికి ఒక్కొక్కరి డేరాల్లో నుంచి ఒక్కొక్కరి గుడారాల నుంచి బయటకు వచ్చారు. సమూహం స్టార్ట్ అయ్యింది. ఆ కాలం ఏ కాలం అనంటే కోతకాలం అంట. కోతకాలంలో ప్రవాహం, ఉద్రిక్తత భయంకరంగా, గట్లు దాటిపోయి నీళ్లు వచ్చేస్తాయి. అటువంటి టైం, అటువంటి పరిస్థితుల్లో మందసం ముందుకు నడుస్తూ ఉంది. వీరందరూ దేవుని మాట చేత పట్టుకుని ముందుకి బయలుదేరినారు, ముందుకు నడుస్తున్నారు. యోర్దాను నది దగ్గరికి వచ్చేసింది. ప్రభు చెప్పినాడు, యాజకుల కాళ్ళు దాంట్లో అడుగు పెట్టాలి. అప్పుడు ఆ మందసమును మోయేవారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెపతు నద్దునున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. హల్లెలూయా.